లో నెక్స్ట్ అప్డేట్ తెలంగాణలో రేపటి నుంచి రెండో విడత కులగణన సర్వే మొదలు కానుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండోసారి కులగణన సర్వే ప్రారంభం అవుతుండటంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడత కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ నెల 28 వరకు సర్వే కొనసాగనుంది. 3 విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది. నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సమర్పించేందుకు కూడా అవకాశం ఉంది. తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 28 వరకు మరొకసారి కులగణనలో మొదటి విడతలో వివరాలు నమోదు చేయని వారికి మరొక అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి రేపటి నుంచి కూడా ఈ వివరాల నమోదు కార్యక్రమం మొదలు కానుంది. పూర్తి సమాచారం గైడ్ లైన్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరోసారి తెలంగాణలో కులగణన చేపట్టబోతుంది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఈ కులగణన సర్వే చేయబోతున్నారు. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కులగణన చేపట్టింది. నవంబర్ 6 నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి 4న కేబినెట్ ఆమోదం తీసుకుంది, అసెంబ్లీలో ఆమోదం కూడా తీసుకుంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వే పైన ప్రతిపక్షాలు, కొన్ని బీసీ సంఘాలు కూడా ఆరోపణలు గుప్పించాయి. పూర్తి స్థాయిలో బీసీ గణన అన్నది జరగలేదు, బీసీ జనాభాను తగ్గించారన్న విమర్శలను ప్రభుత్వానికి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరోసారి గత సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళందరికీ మరోసారి అవకాశం కల్పించేందుకు ఈ సర్వేను చేపట్టింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు జరగబోతుంది. గత సర్వేలో 3.1% ప్రజలు సర్వేలో పాల్గొనలేదు. వాళ్ళు కొందరు కావాలని పాల్గొనలేదు, మరికొందరు వివిధ కారణాల చేత పాల్గొనకపోయి ఉండవచ్చు. అందుకోసమే వారికి మరోసారి ఈ సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించామని ప్రభుత్వం చెప్తుంది. దీనికోసం టోల్ ఫ్రీ నెంబరు పెట్టింది. దాంతోపాటు ఆన్లైన్లో కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాదు అనుకుంటే మండల కేంద్రాలకు వెళ్ళి కూడా తమ వివరాలను ఇవ్వచ్చు. అది కాదనుకుంటే సమాచారం ఇస్తే ఎన్యూమరేటర్స్ వారి ఇంటికెళ్ళి వివరాలు సేకరించేందుకు కూడా సిద్ధంగా ఉంటారని ప్రభుత్వం చెప్పింది. దీంతోపాటు రాజకీయంగా ప్రధానంగా చెప్పండి కొండల్, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంత శాతం మేర క్లియర్గా రెండో విడతలో పాల్గొనే అవకాశం ఉంది? ఎంతవరకు మిగిలింది? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం 3.1% ప్రజలు ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. అది ఈ రెండోసారి అవకాశం ఇచ్చిన దాంట్లో ఇది పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, వారందరూ పాల్గొనేలా ప్రయత్నం చేయాలన్నారు. మరోవైపు ఇది రాజకీయ అస్త్రంగా కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ ఈ సర్వే పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాటన్నింటి కూడా బ్రేకులు వేసేందుకు ప్రభుత్వం ఈ సర్వేను ఉపయోగించుకోబోతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదు కాబట్టి రెండోసారి అవకాశం ఇచ్చిన ఈ సర్వేలో వారి వివరాలను వివరించాలి, నమోదు చేసుకోవాలని చెప్పారు. ఒకవేళ అలాంటి కుల సర్వేలో పాల్గొనకపోతే వారికి సామాజిక బహిష్కరణగానే భావించాల్సి ఉంటుందన్న కొన్ని హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ ఎజెండాలో మారిన పరిస్థితి ఉంది. మరి ఈ వారందరూ కూడా రెండోసారి అవకాశం కల్పించిన ఈ సర్వేలో పాల్గొంటారా లేదా అన్న చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు పేర్లను ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితుల్లో వారు ముగ్గురు ఈ సర్వేలో పాల్గొంటారా, వారి పేర్లను నమోదు చేసుకుంటారా, వివరాలు ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ రెండో దఫా అన్నది సర్వే అన్నది అటు రాజకీయంగా మరోసారి సెగలు రేపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే కొండల్, థ్యాంక్ యూ.